జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కొంతమంది ఉంటారు, ఓల్డ్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పీకేది ఏమి లేకపోయినా కూడా ఒకవేళ అధికారంలో వచ్చి పక్కకు పోయినప్పుడు ఓయమ్మ రాష్ట్రం అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి మాట్లాడడము, లేనిపోని కోతరాన్ని కోయడం, ఇట్లాంటి చాలా మంది ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళల్లో ఒకడు తేజస్వి యాదవ్. తెలిసి తేజస్వి యాదవ్ ఎవరా? ఆర్జేడీ పార్టీ అధినేత ఈయనున్నాడు చూడు, ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన ముద్దుల కుమారుడే ఈ తేజస్వి యాదవ్, బీహార్కు సంబంధించిన ఆయన. మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈయన గారు కొనసాగుతున్నాడు. 9వ తరగతి తప్పినటువంటి తేజస్వి యాదవ్కు అసలు సంతకం ఎలా పెట్టాలో కూడా తెలియదు. ఒకప్పుడు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండే బీహార్ను గూండారాజుగా మార్చిన చరిత్ర వీళ్ళ కుటుంబాందే, దాంట్లో అయితే డౌటేలే. హత్యలు చేయడం వీళ్లకు వెన్నతో పెట్టినటువంటి విద్య. బీహార్లో ఇంకా గ్యాంగ్స్టర్లు, మాఫియా ముఠాలు, క్రిమినల్స్ ఉండారంటే అందుకు కారణం ఈ తేజస్వి యాదవ్, అలాగే వాళ్ళ నాయన ఎవడో ఈ లాలూ ప్రసాద్ యాదవే కారణం. 9వ తరగతి తప్పినటువంటి తేజస్వి యాదవ్ మొన్నటి వరకు నితీష్ కుమార్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినాడు. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రి అయితే, ఈయన గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే బీహార్లో ఉండే నిరుద్యోగులకు ఏకంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి కామెడీ వాగ్దానం చేసినాడు. ఈ కామెడీ వాగ్దానం ఎందుకంటున్నానంటే, బీహార్లోనే కాదు దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా 10 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అలా ఇచ్చినారు అంటే ఆ రాష్ట్రం అయితే ఖచ్చితంగా దేవాలయ తీసినట్టే లెక్క. ఇంక ఊరికే పేపర్ మీద రాసేయాల్సిందే, వాస్తవానికి లెక్కలేకైతే అమలు చేయలేరు. ఇక ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను ఒరగబెడుతున్నటువంటి ఈ తేజస్వి యాదవ్ మాట్లాడుతా, బీహార్లో బీజేపీ మరియు నితీష్ కుమార్ల ప్రభుత్వ హయాంలో గూండారాజ్యం వెళ్తుందని, దేశంలో బీహార్ రాష్ట్రం నిరుద్యోగంలో ముందు వరుసలో ఉండదని, బీహార్లో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉండదని, బీహార్లో ద్రవ్యోల్బణం, అవినీతి, నేర సామ్రాజ్యం విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకు కారణం ఎవరయ్యా అంటే ఎన్డీఏ ప్రభుత్వమే కారణం అని చెప్పి ఈ తేజస్వి యాదవ్ ఒక పన్నిక మాలిన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినాడు. నిజానికి పచ్చగా ఉండే బీహార్లో ఇవన్నీ రావడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ తేజస్వి యాదవ్ కుటుంబమే. ఎవరు? వీళ్ళ నాయన ఉన్నాడు కదా, ఎవరా? లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన గారు. కానీ తేజస్వి యాదవ్ రివర్స్లో ఈ పాపాన్ని ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం పైకి నెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఒళ్ళు మండినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలుసు కదా మీకు, స్ట్రాటజిస్ట్. అయినా చాలాసార్లు మీరు ఈయన పేరు వినుంటారు, ఈయన మీరు చూసి ఉంటారు. ఈ ప్రశాంత్ కిషోరు తేజస్వి యాదవ్తో ఒక ఆట ఆడుకున్నాడు, మామూలుగా కాదు. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, దినక్క ఇంకా ఏమన్నా ఉంటే బాక్సింగ్, కరాటే అన్ని కలిపి ఆడినాడు, ఊరికే ఆడుకోవాలా. ఆయన తనదైన శైలిలో తేజస్వి యాదవ్ను వెర్రి వెంగళప్పని చేసి పరదొప్పినాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇదే తేజస్వి యాదవ్ మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అప్పుడు ఈ తేజస్వి యాదవ్కు బీహార్ ఏమైనా ఒక స్విట్జర్లాండ్ మాదిరిగా ఏమైనా కనిపించిందా? తరువాత తేజస్వి యాదవ్ పదవి పోగానే ఇదే తేజస్వి యాదవ్కు బీహార్ ఇప్పుడు ఒక గూండారాజులా కనిపిస్తుంది. మళ్ళా నితీష్ కుమార్ కనుక ఇండి కూటమిలో చేరి ఈ తేజస్వి యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కితే మళ్ళీ అప్పటికప్పుడే మాయ చేసినట్టు, మంత్రం వేసినట్టు తేజస్వి యాదవ్కు మళ్ళీ బీహార్ ఒక స్విట్జర్లాండ్ మాదిరి కనపడుతుంది. అసలు అభివృద్ధి గురించి తేజస్వి యాదవ్ మాట్లాడడం అంటేనే అది ఒక పెద్ద కుళ్ళు జోకు. అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తేజస్వి యాదవ్కు తెలీదు. అంతేకాదు అసలు జీడిపి అంటే ఏమిటో, దాని నిర్వచనం అంటే ఏమిటో కూడా ఈ తేజస్వి యాదవ్కు తెలీదు. అసలు సరిగ్గా సంతకం పెట్టడం కూడా రాని తేజస్వి యాదవ్కు ఏం తెలుసు అసలు? అలాంటి నాయకుడు మన లీడర్గా ఉండటం బీహార్ చేసుకున్న కర్మ అంట ప్రశాంత్ కిషోరు ఈ తేజస్వి యాదవ్తో ఒక ఆట ఆడుకున్నాడంటే చెడుగుడు. అది లెక్క. ఇందుకు నేను చెప్పేది, ఏదైనా మనకు అధికారంలోకి వచ్చినప్పుడు అది నువ్వు వార్డు మెంబర్ కానీలే, నువ్వు కార్పొరేటర్ కానీలే, ముఖ్యమంత్రి కానీలే, నువ్వు ఎవరైనా కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా, మనం ఏం చేయగలిగినాం అనేది అది లెక్క. అది వదిలిపారదబ్బి అప్పుడు ఇష్ట ప్రకారం దోచుకోవడం మీద దృష్టి పెట్టి అధికారం పోగానే ఇప్పుడు వచ్చే ఓయమ్మ అంతా నాశనం అయిపోతుందంటే ప్రజలు పిచ్చేవాళ్ళ, చూసేవాళ్ళు జనాలు పిచ్చేవాళ్ళ, మీడియా పిచ్చిదే, ఎవరు పిచ్చేవాళ్ళు అనుకుంటున్నారు? ఆలోచించండి మీరే ఒకసారి. ఈ వీడియోపై ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ మాకు ఎంత దొరికితే మేమంత బలంగా నిలబడగలం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే తప్పనిసరిగా మేము అందించే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.